అందరికీ నమస్తే. ఇప్పుడు దేశమంతా ఉత్కంఠను లేపుతున్న అంశం పూరి జగన్నాథుని రత్న భాండాగారం. అది 48 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేయబోతున్నారు. అది 48 సంవత్సరాలు ఓపెన్ చేయడం ఒకటైతే, అంతకుముందు అసంపూర్తిగా దానిలో ఉన్న రత్నాలు, వజ్ర వైడూర్యాలు లెక్క పెట్టడం అసంపూర్తిగా ఉందని చెప్పడం. అంతకన్నా ముందు 1902 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులే దాన్ని లెక్కించేందుకు సాధ్యపడదని వదిలేసినట్టుగా చరిత్రలో చెప్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని చరిత్రకారులంతా దానిలో ఉన్న వజ్ర వైడూర్యాల గురించి, లేకపోతే ఆ రహస్య గది హిస్టరీ గురించి చాలా అంశాలను తెరమీద తీసుకొచ్చిండ్రు. అప్పట్లో 1902లోనే బ్రిటిష్ సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని లోపలికి పంపించే ప్రయత్నం చేసిండ్రు. ఆ సొరంగంలోకి పంపించిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు, ఆయన అటే పోయిండు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళంతా భయపడి దాన్ని మూసివేసిండ్రు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రభుత్వం 1978లో రూమ్స్ ఓపెన్ చేసి, ఆ రహస్య గదులను ఓపెన్ చేసి లెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు. కానీ అవి కూడా అసంపూర్తిగానే ముగిసినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, మొన్న ఒడిశాలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఓపెన్ చేసి అసలు లోపల ఏమున్నాయి అంటే మొత్తానికి లెక్కించే ప్రయత్నాలు ఒకటి మొదలుపెట్టినట్టు చెప్తున్నారు. ఈ మధ్యలో చాలా పరిణామాలు జరిగినాయి. దాన్ని లెక్కించాలన్నా వద్దా, అసలు రహస్య గదిలోకి పోవాలా వద్దా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్న గది లోపల విషవాయువులు ఉన్నాయో, విష సర్పాలు ఉన్నాయో, లోపల ఏముందో తెలియదు. వర్షం పడ్డప్పుడల్లా ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి ఇంకిపోతున్నాయి. తప్పనిసరి సిచ్యువేషన్లో కోర్టుల పర్మిషన్లు తీసుకొని తర్వాత దాన్ని ఓపెన్ చేసే అంశాలపైన రకరకాల ప్రభుత్వాలు, అంతకుముందున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మంది సభ్యులతో కమిటీ వేసిండ్రు. తర్వాత మళ్ళీ 16 మంది సభ్యులతో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో ఇప్పుడు 14 మంది సభ్యులు దీన్ని ఓపెన్ చేయాల్సిందే, లేకపోతే ఆ రహస్య గది కూలిపోయే ప్రమాదం ఉంది అన్న ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండ్రు. దాంతో తప్పనిసరి సిచ్యువేషన్లో దాన్ని ఓపెన్ అయితే చేసిండ్రు. మొత్తం ఇప్పటికీ 3 గదులు ఓపెన్ చేసి పెట్టిండ్రు. కానీ లోపల అంత చిమ్మ చీకటి, లోపల ఏముందో తెలియదు. నాగుపాములు, విషసర్పాలు ఉన్నాయా, ఇంకా లోపల ఒక 6 పెట్టె గదుల్లో వజ్ర వైడూర్యాలు ఉన్నాయని ఒక చరిత్రకారులు చెప్తున్న లెక్క ప్రకారం కనిపిస్తుంది. కానీ అసలు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, వజ్ర వైడూర్యాలను ఎందుకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి లెక్కించలేకపోయినరు, అసలు ఏం జరుగుతుందనే అంశం పైన తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతుంది. నేను మీకు ఒక అంశం చెప్పే ప్రయత్నం చేస్తా. పూరి జగన్నాథ ఈ భాండాగారంలోకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ కిరీటాలే కానీ, వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే మిగతా ఆభరణాలు అసలు అవి ఉన్నాయా లేవా, వస్తే ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడ ఎందుకు బ్రిటిష్ వాళ్ళు కూడా కాలు పెట్టలేకపోయినరో నేను మీ గురించి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి మొత్తం 4 గదులు ఓపెన్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. జస్ట్ డోర్స్ ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తున్నారు ఓపెన్ చేసే వాళ్ళు. లోపలికి వెళ్ళేందుకు ధైర్యం సరిపోవట్లేదు. ఇంకా 2 గదులు ఉన్నాయని చెప్తున్నారు. అవి సొరంగ మార్గం నుంచి లోపలికి వెళ్ళాలి. వీళ్ళు ఇప్పటివరకు 6 కట్టెపెట్టెల్లో ఉన్న ఈ వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఎవరూ వాటిని చూడలేదు. ఈ సొరంగ మార్గం నుంచి ఆ 2 గదుల్లోకి వెళ్తే అక్కడ ఏంటి సిచ్యువేషన్ అని తెలిస్తే అప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి అవన్నీ బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికే వీళ్ళు కూడా, ప్రభుత్వం కూడా కొత్త పెట్టెలను ఆల్రెడీ సిద్ధం చేసింది. ఎక్కడైతే ఈ ధాన్య ఈ భాండాగారం ఉందో ఆ భాండాగారం దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. అవన్నీ కనిపిస్తే అవన్నీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏమొచ్చినాయి, అసలు ఈ భాండాగారంలోకి ఇవన్నీ కూడా ఈ వజ్ర వైడూర్యాలు లేకపోతే మిగతా విషయాలు, ఈ విలువైన వ్యవహారం అంతా కూడా, విలువైన వస్తువులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని దానిపైన చరిత్రకారులు చాలా అంశాలను చెప్తున్నారు. కొన్నింటిని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒడిశా చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా అక్కడ ఆయన చెప్పిన అంశాలు ఏంటంటే, రాజా కపిలేంద్రవు తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదను తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లుగా ఆధారాలు ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత పురుషోత్తం దేవు హాయంలోని స్వామివారికి అపార సంపద సమకూరింది. ఆ సమయంలో రత్న భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలను భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు. వీటిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి. ఈ సంపద విలకట్టలేనిది. పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ చరిత్రకారులు చెప్పిన విషయాలు. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఏ రాజులు తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టిన అనే విషయాలపైన కూడా కొన్ని విషయాలని చెప్పిండ్రు ఆయన. ముస్లిం దండయాత్రల సమయంలోనూ పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగినాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను కాపాడేందుకు
నాటి రాజు పూరి క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని ఇంకొక చరిత్రకారులు డాక్టర్ నరేష్ చంద్రదాస్ చెప్తున్నారు. రహస్య గదిలో సంపద దాచిపెట్టాలన్న ఆధారాల మేరకు 1902లో బ్రిటిష్ పాలకులు ఓ వ్యక్తిని సొరంగ మార్గంలోకి పంపిస్తే ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణంలో రహస్య గదులు సొరంగాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి. వాటిని ఎవరు ఇప్పటి వరకు కనుగొనలేకపోయారని దాస్ అనే ఒక చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ భాండాగారంలో ఉన్న ఆ రత్నాలు లేకపోతే మిగతా వజ్ర వైడూర్యాల పెట్టెలకు నాగుపాములు కాపలగా ఉన్నాయనేది ఒక వార్త బయటకు వస్తుంది. అది కూడా చరిత్రకారులే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అన్ని విషసర్పాలు ఉన్నాయి. ఆ విషసర్పాలను దాటుకొని ఆ పెట్టెల దగ్గరికి వెళ్ళే సాహసం ఎవరు చేయడం లేదు. ముందు సొరంగ మార్గం నుంచి ముందు లోపలికి పోవాలి. ఆ సొరంగ మార్గం నుంచి పోయిన తర్వాత ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత వ్యవస్థ చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి ఈ 46 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆ రహస్య గదుల్లోకి ఆ సొరంగ మార్గంలోకి పోయడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అక్కడ ఉన్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆ పెట్టెల దగ్గరికి వెళ్తే అక్కడ విషసర్పాలు ఉంటాయేమో, అక్కడ నాగబంధం ఉంటుందేమో అన్న ఒక చర్చ తెర మీదకి వచ్చింది. నాగబంధం అంటేనే వీటిని కాపలాగా ఆ నాగుపాములన్నీ ఉన్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఆ పెట్టెలు తీసుకొచ్చే క్రమంలో ఒకవేళ నాగుపాములు కాటేస్తే ఎట్లా, అందుకే వెంబడే విరుగుడు మంది ఇచ్చే ఈ నాగుపాములు పట్టేవాళ్ళు ప్లస్ విరుగుడు మంది ఇచ్చే నాటు వైద్యులు ఇట్లాంటి వాళ్ళు చాలామంది, తర్వాత వైద్యులు అందరూ పూరి టెంపుల్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ వందల మంది పోలీసులు ఆఫీసర్సు అందరూ అంతమంది ఉన్న ఆ సొరంగ మార్గం నుంచి ఆ లోపల రూమ్లోకి వెళ్ళేందుకు మాత్రం ధైర్యం సరిపోతలేదని చెప్తున్నారు. బట్ లోపలికి వెళ్తే అవన్నీ తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్లో భద్రపరిచి పూర్తి స్థాయిలో లెక్కించాలనేది ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం. బట్ అది నెరవేరదా, అక్కడున్న వజ్ర వైడూర్యాలు ఏంటివి, నిజంగానే ఈ చరిత్రకారులు చెప్తున్నట్లుగా ఇవన్నీ ఆ పెట్టెల్లో ఉన్నాయా, ఆ భాండాగారంలో ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఎందుకు బయటికి తీసుకురాలేకపోయినాయి, ఎందుకు ఆ పెట్టెలను బయటికి తీసుకొచ్చి లెక్కించలేకపోయినాయి అనేది కూడా ఇప్పటిదాకా తెలియదు. బట్ బ్రిటిష్ కాలం నాటి నుంచి బ్రిటిష్ కాలంలోనే జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్న ఆధారాలు, వాళ్ళు చెప్తున్న హిస్టరీ ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఆ పెట్టెలు బయటికి తీసుకొచ్చి పరిస్థితులు ఉంటాయా, ఉండవా, తీసుకొస్తే ఆ పెట్టెలో ఏమున్నాయి, ఆ పెట్టెలో నిజంగానే వజ్ర వైడూర్యాలు ఉంటే అవన్నీ కూడా గవర్నమెంట్కి చెందుతాయి, లేదా పూరి జగన్నాథ్ టెంపుల్కు ట్రస్ట్కు చెందుతాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా ఆసక్తిగా దేశమంతా కూడా ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్న ఈ భాండాగారంలో ఉన్న వజ్ర వైడూర్యాలు చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బట్ అక్కడ చాలా రిస్కీ వాతావరణం, చాలా రిస్క్గా అయితే కనిపిస్తుంది. మనం కూడా చూద్దాం. దేశమంతా కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. కాబట్టి లోపల ఉన్న వజ్ర వైడూర్యాలు ఎప్పుడు తీసుకొస్తారు? మొన్న ఆదివారం రోజే మొదటి గది తలుపులు తెరుచుకున్నాయి. ఇక మెల్లమెల్లగా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇదొక రెస్క్యూ టైప్ కార్యక్రమంగా అక్కడ ప్రభుత్వం చేపట్టింది. చూద్దాం ఏం జరుగుతుందో మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.